రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో 2524 విగ్రహాలను అనధికారికంగా ఏర్పాటు చేశారని, మార్గదర్శకాల ప్రకారం వాటి తొలగింపును కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. 2019లో ఇచ్చిన జీవో ప్రకారం ఇప్పటి వరకు నూతన విగ్రహాల ఏర్పాటుకు అనుమతించలేదన్నారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన విగ్రహాల విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో అనధికార విగ్రహాలు ఏర్పాటుపై శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, బీటీ నాయుడు, ఆలపాటి రాజా ప్రశ్నించారు. పులివెందుల్లో ప్రజా నిధులతో అనధికారికంగా వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారని టీడీపీ సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీల వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కించపరిచేలా సభ్యులు మాట్లాడారన్నారు. నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు తెలిపారు. బొత్స తీరును ఎమ్మెల్సీలు తప్పుపట్టారు. సంబంధించి ప్రభుత్వమే అనుమతి ఇవ్వకోకుండా, జిల్లా కలెక్టర్ ఎలాంటి అనుమతులు మంజూరు చేయకోకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్మును అక్కడ దుర్వినియోగం చేయాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. ఒక నాయకునికి, మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన విగ్రహాలను అనధికారికంగా పెట్టడమే కాకుండా కోట్లాది రూపాయల సుందరీకరణ ముసుగులో దుర్వినియోగం చేసి విచ్చలవిడి అవినీతికి పాల్పడడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారికి వచ్చిన సమాధానం కూడా 100% తప్ప అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 2009లో మరిస్తే 2014 మధ్య కాలంలో ఒకసారి సుందరీకరణ చేశారు అధ్యక్ష, అనధికారికంగా పెట్టిన విగ్రహాలను. 2019లో ఒకసారి పెట్టిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ నిధులతో ఒకసారి ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్లీ తర్వాత పాడా ఏర్పాటు చేసిన తర్వాత పాడా ఆధ్వర్యంలో మళ్ళా ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ ఒక అధికారి ఉండేవాళ్ళు అధ్యక్ష, టౌన్ ప్లానింగ్ లో విజయ్ కుమార్ గారు అని చెప్పి, పులివెందుల పట్టణీకరణ కోసం అని చెప్పి 650 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల్లో 8 కోట్లలో విచ్చలవిడి ఖర్చు పెట్టేదాన్ని 3 మార్లు పగలగొట్టడం, 3 మార్లు మళ్ళా కట్టడం. ఏ విధంగా ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది అధ్యక్ష. అనుమతి లేని విగ్రహాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేదానికి బాధ్యులు ఎవరు తీసుకుంటారు అధ్యక్ష? దీని మీద ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి అధ్యక్ష. పెట్టడమే తప్పు, పెట్టింది కార్యకర్తలు, రాజకీయ పార్టీ నాయకులు పెట్టింటారు. దానికి కోట్లాది రూపాయల ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? దీనిపైన స్పష్టమైన సమాధానం చెప్పాలా, ఏ విధమైన చర్యలు తీసుకుంటారో కూడా చెప్పాలి అధ్యక్ష. కాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని రాయలసీమలో ఒకసారి పెడతామని చెప్పి 2 సంవత్సరాల అనుమతి కానీ ఈ ప్రభుత్వం అడ్డుకున్నారు. ఆ రోజు వచ్చి పోలీసులు కానీ స్థానిక రెవెన్యూ యంత్రాంగం అనుమతి లేదని ప్రత్యేకంగా రాజశేఖర్ గారు పేరెత్తి వారి విగ్రహాలు వచ్చి వారు జరుగుతుందని చెప్పి ఒక కక్ష పూర్తిగా మీరు చూసుకోండి, విగ్రహాలు చూసుకోండి, కక్ష పూర్తిగా ఇది ఇక్కడ జరుగుతున్న ఈ చర్చకి ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఇది మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని సపోర్ట్ చేయడానికి మేము చట్ట ప్రకారం ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ వారు పేరెత్తి వారు మనల్ని కించపరిచేటట్లు, అవమానపరిచేటట్లు ఈ సభ్యులు అడుగుతుంది కానీ మంత్రి తెలుస్తుంది. కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేద్దాం. మీరు ఏం చేస్తారో తెలుసుకునే ప్రభుత్వం నిర్ణయిస్తారు. ఇక్కడ గౌరవ మాజీ ముఖ్యమంత్రిని తలిచారు, లేకపోతే ఇంకోటి మాట్లాడారు అని చెప్పి మాట్లాడి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించిన ఎల్ఓపి గారు లేరు గాని సభలో. ఇది మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం రాసి పెట్టుకోండి. రాజశేఖర రెడ్డి అంటే మాకేం వ్యతిరేకత, ఆయన పెట్టకూడదని చెప్పలే. ప్రాపర్ అనుమతి తీసుకోండి. మీ ప్రభుత్వం 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా ఆ ప్రభుత్వం అనుమతి ఇదా? మీరు అనుమతి అప్లై చేసుకుంటే, లేకుంటే 2019-24 మధ్య వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన అనుమతి ఇవ్వరా కలెక్టర్ గారు? దానికి గైడ్ లైన్స్ ఉన్నాయి కదా. 5-6 శాఖలు అనుమతులు మంజూరు చేస్తే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. అట్లా కాకుండా ఊరు చుట్టూ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు, లేదంటే మదర్ తెరిసా లాంటి సమాజ సేవకులు వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నట్టు ఊళ్ళో తావు లేకుండా మొత్తం అన్ని మీరే పెట్టుకుని ఊరు చుట్టూ పెట్టి ఇది అన్యాయం అని చెప్తున్నారు అధ్యక్ష, ప్రభుత్వ డబ్బుతో. కాబట్టి దీనిపైన మంత్రి గారు ప్రభుత్వ విధానం ఏందో స్పష్టంగా చెప్పాలా. నిధుల దుర్వినియోగానికి కారణమైన వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటారో కూడా చెప్పాలి అధ్యక్ష. ఇందాకే సభ్యులు చెప్పినట్టు పులివెందుల కూడల సుందరీకరణకు ఇందాకే చెప్పాను, మంజూరు చేసిన మొత్తం 3.50 కోట్లు, కడప పట్టణంలో 7.21 కోట్లు మంజూరు చేశారు. దాంట్లో దాదాపుగా 8 కోట్లకు 9 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 2019లో ఇచ్చిన జీవో ప్రకారము ఇప్పటి వరకు విగ్రహాలకు అనుమతి అయితే ఇవ్వబడలేదు. అన్ని ఉన్న విగ్రహాలు తొలగించాలని కూడా లేదు. కాబట్టి ఏదైనా కలెక్టర్ గారికి మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఇప్పుడు సభ్యులు చెప్పిన దాని మీద కూడా ఖచ్చితంగా కూడా మా యొక్క శాఖకు మా పరిధిలో ఏవైతే మేము విషయాలు ఉన్నాయో
వాటినన్నిటి కూడా పరిశీలించి వాటి మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను.